అందరూ తెల్ల బట్టలేసుకొని జబ్బకు సంచి చేతుల కర్ర పట్టుకొని బయలుదేరిరు. వీళ్ళందరూ మెస్రం వంశీయులు. నాగావ జాతర కోసం గంగాజలం కోసం యాత్ర చేస్తారు. ముందుగాల కూల పెద్దలు కలశానికి పూజలు చేసి అందరు కలిసి బంతి భోజనాలు చేసి ఇక నడక చాలు చేస్తారు. కాళ్ళకు చెప్పులు కూడా తీసుకోరు. ఆదిలాబాద్ జిల్లా కెస్లాపూర్కి వెళ్ళి నడక షురు చేసి జన్నారం మండలం కలమడుగు దగ్గర ఉన్న గోదావరి నదిలో ఉండే హస్తిన మడుక్కు పోయి గంగ నీళ్లు తీసుకొస్తారు. దగ్గర దగ్గర 80 కిలోమీటర్ల దూరం ఉంటదట. ఇక 15 వద్దులు పడతది పోయేతందుకు. ఈ రోజు మేము మిశ్రమ వంతులము మేము మా కలశం పట్టుకొని మా నాగదేవతానికి అభిషేక్ చేయేందుకు పవిత్రమైన జలం కొరకు మేము పాదయాత్రతో పాటు మేము వెళ్ళటం జరిగింది. ఈరోజు ఇక్కడ కెస్లాపూర్ నుండి కెస్లగూడ ఇంద్రవెల్లి మండలంలో మేము ముఖం చేయటం జరుగుతుంది. నాయకవాడి ధర్మం అనేటువంటి ఉంటారు, వాళ్ళు కోరిక తోటి మేము ఇక్కడ ఉండటం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఉండి రేపు పొద్దునే 10 గంటలకు ఇట్లనే చిలటి కూడా ఇట్లనే 7 ముఖం చేస్తూ జన్నరం మండల్ కల్మడగ రేవులో అస్తన్ మడకు చేరుకున్న తర్వాత గంగామాతను పూజ చేసి పవిత్రమైన జలం తీసుకొని అభిషేక్ కొరకు మేము అట్లనే గౌరీ హనుమంతు కట్టడ దగ్గర పోయి మేము కలసం ఉంచటం జరుగుతుంది. ఇక గంగ నీళ్ళు తీసుకొచ్చినాక గుడిని కడిగి పెద్ద పూజను చేస్తారు. జనవరి 19వ తారీఖు నాడు మన ఈ మహాపూజతోని నాగోబా జాతర షురు అవుతుంది. వారం రోజులు నడిచే ఈ పెద్ద జాతరకు మన తెలంగాణ నుంచే కాదు చుట్టుముట్టు ఉన్న రాష్ట్రాల నుంచి కూడా బొచ్చడు మంది వస్తారు.